హలో ఫ్యామిలీస్, నా పేరు కుసుమ్ గంజి. నేను వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్ చెప్తున్నాను. చాలా మంది మంచిగా చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ చాలా కొత్తది అండ్ తెలుగు టీ టాక్స్ని ఎలా అయితే ఆదరించారో దీన్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అలానే పాడ్కాస్ట్ వీడియోలు చాలా రాబోతున్నాయి, సో అన్నిటికీ గెట్ రెడీగా ఉండండి. ఏదన్నా తప్పు చెప్తే మాత్రం కామెంట్ చేయండి, నీకు ఇది సెట్ అయింది సెట్ కాలేదని. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. డే 16 రోజు క్లాన్స్ కాంతారా అండ్ శక్తికి ఈరోజు మంచి టగ్ ఆఫ్ వార్ జరిగింది. అందరూ ఓపెన్ అయిపోయారు. యష్మి మారిపోయిందని ఎంతమంది అనుకుంటున్నారు? సోనియా మాత్రం లాయర్ అవ్వాల్సింది, జస్ట్ బిగ్ బాస్కి వచ్చేసింది. నెక్స్ట్ వెళ్ళినమ్మటే ఇంటి నుంచి లాయర్కి ట్రై చేయాలామా, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఎంతమంది సోనియా జే అన్నా కూడా ఇలా రిలాక్స్గా కూర్చొని, నా జడ్జిమెంట్ నేను అంతే, సంచాలక్గా ఆమె పర్ఫెక్ట్గా చేసిందా లేదా, కొద్దిగా చీటింగ్ నిఖిల్ కోసమే చేసింది అనిపించింది. బట్ యష్మి ఘోరంగా పోరాడింది. అండ్ మీకు ఒక విషయం, నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ మారిపోయింది, ఇప్పుడు సీత గర్ల్ ఫ్రెండ్. ఎందుకంటే డైరెక్ట్గానే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకోటి విష్ణుప్రియ కూడా నిఖిల్ని అడిగింది, నువ్వు నన్ను ఫ్లడ్ చేసావు కదా అని. సో మొత్తానికి ఫ్లర్టింగ్ స్టార్ వచ్చేసి నిఖిలే అని ప్రకటించింది, నేను కాదు, విష్ణుప్రియ. అండ్ యష్మి అండ్ సీత వీళ్ళందరూ ప్రకటించేశారు. సో మనం కూడా అదే తీసుకుందాం. ఫ్లర్టింగ్ స్టార్ వచ్చేసి నిఖిల్ ఈ రోజుకి. అలా వచ్చేసి యష్మి ఫ్రెండ్షిప్ మణికంఠ గురించి సేమ్. మణికంఠ వచ్చి హగ్ చేసుకుంటున్నాడు, చాలా మారిపోయాడు. వాళ్ళ ఆవిడకి ఇంటికి వెళ్ళాక ఉంటుంది కోటింగ్ అంతా, అది గ్యారంటీ. ఎందుకంటే ఓవర్గా హగ్ చేసుకుంటున్నాడు, ఓవర్గా ముద్దులు పెడుతున్నాడు ఇక్కడ మరి ఘోరంగా, ఏదో అసలు నేనున్నాను నీకు అని. యష్మిని నామినేషన్ చేసినప్పుడు కోపం వచ్చినట్టుంది యష్మికి. ఇక నువ్వు మంచిగా ఆడినా నామినేట్ చేస్తా, చెడ్డగా ఆడినా నామినేట్ చేస్తా అంటే, ఇది పర్లేదు నన్ను ఫ్రెండ్షిప్గా ఉండు, అది ఇది అంటే నేను ఉండను అంటుంది యష్మి. సో వాళ్ళిద్దరు కన్వర్జేషన్ సూపర్ అనిపిస్తుంది. యష్మి అయితే అసలు టాలరేటే చేయట్లా మణికంఠ ఫుల్ అందరినీ హగ్గులు, మనోడు మారిపోయాడు అసలు బీభత్సం అనుకోండి. ఇగో సో కానీ యష్మి కెమెరాని చూసి ఏడవడం అంటే చాలా బాధపడ్డది, నిజంగానే బాధపడ్డది మణికంఠ చేసిన దానికి. ఎందుకంటే విషయం లేని దానికి మణికంఠ నామినేషన్ చేశాడని ఆమె ఫీల్ అవుతుంది. సో బిగ్ బాస్ అది క్లీన్గా చూపించాడు కెమెరాని కింద కనల్లా. సో దాని గురించి రేపు కానీ ఎల్లుండి కానీ మంచి ఫైట్ ఉండబోతుంది. యష్మి మాత్రం మొన్న చెప్పా కదా సైకోరా బాబు అనుకున్నా, బట్ మెల్లగా మారుతుంది. అదే కదా మనుషులు అంటే, మెల్లమెల్లగా గేమ్. అండ్ ఒకటి అనిపించింది, ఈ బిగ్ బాస్ టీం అంతా, ఈ బిగ్ బాస్ టీంలో ఉన్న కంటెస్టెంట్స్ అంతా జనం చూస్తున్నారని ఆడుతున్నారు, రియల్గా ఆడట్లేదు. ఇది ఒకటి గమనించండి. ఎందుకంటే వాళ్ళు కెమెరా కాన్షియస్తో మాట్లాడుతున్నారు కొన్ని. అయితే ఇది కూడా నాకు అనిపించింది. దానివల్ల ఏమవుతుందంటే సరిగ్గా ఆట ఆడరు. సో ఇది బిగ్ బాస్ గారే బయటికి తెప్పించేయాలి, గొడవలు ఎక్కువ పెట్టాలి, కొద్దిగా ఎక్కువ చేస్తే కానీ ఈ విషయం బయటికి రాదు. సో ఇదొకటి. మార్నింగ్ సాంగ్ పెట్టారు, ఎవ్రీ టైం లాగానే ఎవరు డ్యాన్స్ ఇట్లా. మెయిన్ నైగా డ్యాన్స్ వస్తుంది అనుకున్నాను, వేయలేదు. విష్ణుప్రియ డ్యాన్స్ వస్తుంది అనుకున్నాను, వెయ్యలేదు. ఎవరో నాన్ డాన్సర్లు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, ఇట్ అంటున్నారు, ఇట్ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ప్రాపర్గా ఎంటర్టైన్మెంట్ చేయడం రావట్లే. దుప్పట్లు మార్తేస్తారు ఏంద్రా స్వామి డ్యాన్స్ వేసేటప్పుడు, కొద్దిగా బుర్ర పెట్టండి. దుప్పట్లు ఎమ్మటే వెళ్ళి మార్తేసుకోవచ్చు, పబ్లిక్ చూస్తున్నాం కదా మేము, మీరు డ్యాన్స్ వేస్తారేమో మారేరేమో అని. దుప్పట్లు మారుతాం మానే అది ఆపి, ఎస్ మాకు తెలుసు మీరు అనుకోవచ్చు మేము నీట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం అది ఇదనే. గేమ్, ఇది గేమ్, దీన్ని మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే మీరు వచ్చారు, అదొకటి గమనించండి. సో లివింగ్ రూమ్లో అందరిని కూర్చోబెట్టి కూటి కోసమే కోటి విద్యలు అనే గేమ్ని బిగ్ బాస్ గారు బాగా చెప్పారు. ఇదేంటంటే రేషన్ ఛాలెంజ్, సింపుల్. పోటీ పడాలి, రేషన్ గెలుచుకోవాలి. ఒక్కరికే టీంకి ఫుల్ రేషన్ ఉంటుంది. ఏది కావాలన్నా అంటే మటన్, ఐస్ క్రీమ్, ఏది బిర్యానీయా, ఏదైనా అడగచ్చు అంట. సూపర్ అనిపించింది టాస్క్. ఇలాంటివి కదా గేమ్లో ఉండాల్సింది స్పిరిట్. సో సంచాలక్గా సీత ఉంది అంటే నబ్బీల్ వచ్చేసేమో అభయ్ టీం నుంచి వచ్చాడు, పృథ్వీ వచ్చేసేమో మన నిఖిల్ టీం నుంచి వచ్చారు. అంటే కాంతారా శక్తి టీమ్స్ నుంచి వచ్చారు. సో దీంట్లో అభయ్ విన్ అయ్యాడు, అభయ్ టీం విన్ అయింది. నబ్బీల్ ఎవ్రీ టైం లాగే నబీల్ ప్రోగ్రెస్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడు, గేమ్స్లో అదర కొడుతున్నాడు. మంచి ఫ్యూచర్ ఉంది బిగ్ బాస్లో, గేమ్స్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. పృథ్వీ అగ్రెసివ్ వల్ల, కొట్టుకోవడం వల్ల, ఎక్కువ టచ్ చేయడం, పాయింట్స్ వినడు, దానివల్ల ఓడిపోతున్నారు. ఇది గమనించుకోండి. కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఈసారి పృథ్వీని పంపకండి, నిఖిల్ కానీ ఎవరైనా. ఎందుకంటే పృథ్వీ అనే అతను కొద్దిగా
కనపడుతున్నాడు కానీ మంచిగా ఆడట్లేదు నాకు అనిపించింది. సో అక్కడ అదిగో పృథ్వీ ఫిజికల్గా ఛాలెంజ్ ఎక్కువ పట్టుకుంటున్నాడు. కొట్లాటే గేమ్ అయితే పృథ్వీ విన్ అవుతాడు. సో నెక్స్ట్ టైం నుంచి కొట్లాట గేమ్ ఉంటే పృథ్వీని తీసుకురండి. ఇంకోటి ఇక్కడే నేను చెప్పాను కదా ఫ్లర్టింగ్ అనేది. సో నిఖిల్ ఇలా కూర్చున్నాడు, ఆడవాళ్ళందరూ ఇలా కూర్చున్నారు. సీత అంటుంది నువ్వు నన్ను ఫ్లర్ట్ చేస్తున్నావు, నన్ను ఎందుకు తేడాగా మాట్లాడుతున్నావు, అందరితో మాట్లాడినట్టే నాతో కూడా మాట్లాడు అంటే నిఖిల్ అంటున్నాడు నా మనసులో మాట నీకు తెలియదు కదా అంటున్నాడు. సోనియాని వదిలేశాడు. సోనియాని పృథ్వీ పట్టుకున్నాడు. పృథ్వీ ఏమో ఊరికే మూతి మీద ఇలా రాస్తున్నాడు, లిప్స్టిక్ రాస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో, ఎవరు గేమ్ ఆడుతున్నారో, ఎవరు రిలేషన్లో ఉంటున్నారో. మళ్ళీ పృథ్వీ అంటాడు నేను రిలేషన్లోకి వెళ్తే నేను ఉండలేను కాబట్టి అది వేరుగా ఉంది అన్నాడు. సో ఈరోజు టక్కటక్క చెప్తే ఎక్కువ విషయాలు అన్ని ఛాలెంజ్లే జరిగినాయి. 3 ఛాలెంజ్లు జరిగినాయి. 3ట్లో మొత్తానికైతే నిఖిలే విన్ అయ్యాడు అనేసి ఆ సోనియా చెప్పినట్టే అనిపించింది. బట్ నేను నీకు మధ్యలో చెప్తాను. పృథ్వీని సోనియా అడిగింది విష్ణుప్రియని లవ్ చేస్తున్నావంటే ఏంట్రా అని అడిగింది. ఇదే మ్యాటరు విష్ణుప్రియ సోనియాని అడిగితే ఎంత కోప్పడ్డదో ఆ రోజు. బట్ పృథ్వీ కోప్పడలేదు. అదే అబ్బాయిలకి అమ్మాయిలకి ఉండే తేడా. పృథ్వీ అనడం నువ్వు పర్సనల్గా ఇష్టం నాకు, కానీ లవ్వు గివ్వు అదైతే లేదు, అదే నేను చెప్పాను రా అని సోనియా అంటుంది. మరి సోనియా ఏంటో వీళ్ళంతా వాళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్. విష్ణుప్రియ ఏమో పృథ్వీని నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ నీలో 70% ఉన్నాయి అది ఇది అంటారు. రే అంతా జురాసిక్ పార్క్ లాగా కనపడుతుంది నాకు, యానిమల్స్ లాగా మీరంతా. తర్వాత వచ్చేసి నత్తలాగా సాగకు అనే ఛాలెంజ్ పెట్టారు. మణికంఠ వచ్చేసి సంచాలకు ఉంటే గింటే సోనియా మణికంఠ ఉండాలి సంచాలక్గా. సూపర్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ డెసిషన్ తీసుకున్నారంటే ఎవరికి భయపడరు, పర్ఫెక్ట్గా అనిపించారు. దీంట్లో వచ్చేసి ప్రేరణ గారు, గారు మీరు కొద్దిగా ఫాస్ట్గా ఉండాలండి. నిఖిల్ ఎలా చేశాడు, సోనియా ఎలా ఆడింది, క్యాబేజెస్ అన్నీ ఒక గీత దాటిపియాలి, చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. సో ఆ దాటిపించే విధానంలో నిఖిల్ సూపర్ స్ట్రాటజీ, ఒక్కసారి ఇలా కొట్టాడు ముందుకెళ్ళిపోయింది క్యాబేజ్. అండ్ గారు అది చేయలేకపోయారు. మణికంఠ పర్ఫెక్ట్గా చేశాడు. ప్రేరణ ఎప్పటిలాగే చీటింగ్ 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 మణికంఠ చీటింగ్ అంటుంది. ఏదో క్యాబేజ్లో ఆమెకు పెట్టాలంట, అదే దాన్ని ఎవరు ఫాస్ట్గా చేస్తారో అక్కడ ఉన్నంత వరకే. అదొక నిమ్మకాయ గేమ్ ఆడారు కదా, దానికి పోలుస్తున్నాడు అబ్బాయి వచ్చేసి. అరే ఇలారా అది అలారా అంటే మణికంఠ మంచి మాట అన్నాడు. ఇక్కడ సంచాలక్ వేరు, అప్పుడున్న సంచాలక్ వేరు, ఇప్పుడున్న గేమ్ వేరు, అప్పుడున్న గేమ్ వేరు. సో ఇప్పుడు డెసిషన్ ఇది, ఉంటే ఉండండి లేకపోతే లేదు అన్నట్టు చెప్పారు. తొక్కలో సంచాలక్ అనేసి ప్రేరణ అంది మణికంఠ అని. ఆ మాట అనుకుని ఉండాల్సింది. ఎందుకంటే సంచాలక్ని బిగ్ బాస్ పెట్టారు డైరెక్ట్గా మణికంఠని. సో మణికంఠకి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి, డెసిషన్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మణికంఠకు కూడా తెలుసు కదా సంచాలక్గా చాలాసార్లు ప్రేరణ చేసింది, అప్పుడు కూడా అందరూ కన్ఫ్యూజ్ అయిపోయింది ప్రేరణ ఫస్ట్ టైం కదా అది ఇది అనేసి. సో ఇలాంటి కంపేర్ చేసుకొని ఆడాలి. దాని తర్వాత వచ్చేసి నాకు మాట చెప్పాలనిపిస్తుంది ఇక్కడ. మన వాళ్ళు డిస్కషన్ ఎంత చేస్తారంటే ఒలింపిక్ మెడల్ ఇండియాకి తెచ్చినంత ఫీల్ అయిపోతూ ఉంటారు. దీనికి ఆడ ఈ డిస్కషన్ గేమ్, అది ఛాలెంజ్. అది విన్ అయిన కళ్ళ ముందు విన్ అయిన వాళ్ళ పేర్లు చెప్తున్నారు. మణికంఠ చెప్తే వాళ్ళంతా మణికంఠ యాక్చువల్గా నిఖిల్ వాళ్ళు విన్ అయ్యారని చెప్పడం వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకంటే అబ్బాయి టీంలో ఉన్నాడు కదా, సో అందుకనే ఫీల్ అయ్యారు. బట్ అందరు మళ్ళీ సారీలు చెప్పుకున్నారు. మణికంఠ ఏడ్చాడు, కెమెరాతో మాట్లాడుకున్నాడు. ఏమని, నేను మంచిగానే ఉన్నా కదా బిగ్ బాస్. సేమ్ బ్లఫింగ్, సేమ్ ఏదో చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవడం అది ఇది చేశాడు. దాని తర్వాత బెలూన్స్ కొట్టు రేషన్ పట్టు అంటే ఒంటి మీద బెలూన్స్ పెట్టారు. దీనికి డైరెక్ట్గా క్లాన్స్ చీఫ్సే వచ్చేసారు. అభయ్ అండ్ నిఖిల్ మంచి పోటీ ఇచ్చారు. నిఖిల్ది కొట్టే రాడ్ ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది. దీనికి సంచాలక్గా సోనియా వచ్చింది. కొద్దిగా నాకెందుకో అభయ్ గెలిచినా సోనియా వచ్చేసి నిఖిల్కే సపోర్ట్ చేస్తుందేమో అనిపించింది. ఇక్కడ అభయ్ చేసిన తప్పు ఏంటంటే బాక్స్లోంచి బయటికి వెళ్ళిపోవటం. ఈ గేమ్లో నాకు అనిపించిన వరకు అయితే నిఖిల్ కాదు అభయ్ గెలిచాడేమో అని. మీరేమంటారు? ఒకవేళ నిఖిల్ గెలిచాడు అనుకుంటే నిఖిల్కి విష్ణుప్రియ రాడ్ అదే అంటే కొట్టేది ఉంటుంది అనమాట, అది తెచ్చిచ్చింది. అదొకటి. నిఖిల్ 2 సార్లు ఊడిపోయినాయి. ఈమెమో ఆపు అంటే ఏమో అభయ్ ఆపట్లేదు, నువ్వెవరు చెప్పడానికి అంటా ఉండే. సో ఇది ఒక పెద్ద మంచి కాన్ఫ్లిక్ట్ వచ్చింది టీమ్స్ మధ్యలో. మంచిగా అనిపించింది. ఛాలెంజెస్ ఇలాంటివి పెడితే బాగా గొడవ పడుతున్నారు, తిడుతున్నారు, బయటకు వస్తున్నారు. యష్మి మారిపోయి బాగా క్వశ్చన్ అడిగింది, సోనియాని కడిగి పడేసింది. యష్మి సోనియాని. సోనియా మాత్రం కామ్గా అలాగే ఉంది, మాట్లాడుతుంది, పాయింట్ టు పాయింట్ చెప్తుంది. సో దీని డెసిషన్ అయితే అంతవరకే. బిగ్ బాస్ ఏమంటారో చూడాలి మనము. అభయ్ వచ్చేసి బిగ్ బాస్కే వార్నింగ్ ఇస్తున్నాడు, నేను వెళ్ళిపోతా కానీ ఇంకా గేమ్స్ పెడితే నేను ఆడను, మీరేమన్నా అనుకోండి ఇది చీటింగ్ అని బిగ్ బాస్కి వార్నింగ్ ఇస్తామైందా బాబు? లైఫ్లో నీకు ఒక ఛాన్స్ వచ్చింది, బిగ్ బాస్కి కాదు వాళ్ళకి చెప్పాలి. నువ్వు వాళ్ళకి చెప్పలేనప్పుడే బిగ్ బాస్కి చెప్తున్నావు. బిగ్ బాస్ ఏది చేయడు, సంచాలకి ఏం చెప్తాడో
అదే పర్ఫెక్ట్గా తీసుకుంటారు. లేదా నాగ్ సార్ కెమెరాలో చూపించి పట్టుకున్నప్పుడు కూడా ఏం జరగదు. జనం చూస్తారు నువ్వు చీటరా, నువ్వు బంచిగా ఆడావా లేదా అనేది. సో సోనియా అయితే సూపర్ టాకెటివ్, ఎవ్రీ టైం రాసుకున్నట్టే రాసుకున్నా. బట్ యష్మి మంచి పాయింట్స్ లేపింది. సో మీకు యష్మికి ఎంతమందికి సపోర్ట్ చేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి. లేదా యష్మి మారిపోయిందా, మణికంఠ మారిపోయాడా, ఎవరు మారిపోయాడో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.